శ్రీ వైఖానస ఆలయ దర్శిని కార్యక్రమంలో భాగంగా ఈ రోజున బాపట్ల జిల్లాలో వేంచేసి ఉన్నటువంటి గూఢవల్లి గ్రామంలో ప్రతిష్ఠించబడినటువంటి రాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దేవాలయం. ఈ దేవాలయం ఇప్పటి బాపట్ల జిల్లా భట్టిప్రోలుకు సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేవాలయం శతాబ్దాల చరిత్ర కలిగిన పవిత్ర క్షేత్రంగా భావించబడుతుంది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యునమామ్యహం. ఈ ఆలయ ముఖద్వారం దాటిన తర్వాత గర్భగుడిలోకి ప్రవేశించేటప్పుడు స్వామివారికి ఇరుప్రక్కలా కూడా ద్వారపాలకులుగా నాగరాజ గణేశులు ప్రతిష్ఠించబడ్డారు. దివ్యమంగళ స్వరూపమైనటువంటి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి మూల విరాట్ విగ్రహం, ఉభయ నాంచారులతో వేంచేసి ఉన్నటువంటి ఉత్సవమూర్తులు, స్నపనమూర్తులు, ఈ యొక్క దేవాలయంలోని పూజాధికాలు అన్నీ కూడా వైఖానస ఆగమ శాస్త్రోక్త ప్రకారంగా జరుపబడుతున్నాయి. ఈ దేవాలయంలో 40 ప్రదక్షిణలు చేయటం వలన కార్యసిద్ధి జరుగుతుందని భక్తులందరూ కూడా విశ్వసిస్తారు. సుమారు 1100 సంవత్సరాల క్రితం గూఢవల్లి గ్రామంలోని పుట్టమడుగు అనే చెరువులో ఒక మత్స్యకారుడు ప్రతిరోజు చేపలు పట్టేందుకు వెళుతూ తన వల ప్రతిసారి చిరిగిపోతుందని గమనించాడు. ఈ అసాధారణ ఘటన గురించి గ్రామంలో వారందరూ వింతగా చెప్పుకోసాగారు. అయితే ఒకనాడు 2 అర్చకులు ఉత్తరత తాళ్లపాక అబ్బనయ్య ఆచార్యులు మరియు సుబ్బనయ్య ఆచార్యులు కాలినడకన తిరుమలకు వెళుతుండగా చెరువులో స్నాన సంధ్య అనుష్ఠానాలు చేసే సమయంలో వలలు తెగి బాధపడుతూ హాహాకారాలు చేస్తున్న మత్స్యకారులను చూసి వారి యొక్క పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆ మత్స్యకారులను ఆశీర్వదించి ఆ వలను మళ్లీ చెరువులో వేయమన్నారు. అర్చక స్వాములు చెప్పిన విధంగా వలలు వేసినటువంటి మత్స్యకారులకు ఈసారి చేపలు కాకుండా ఒక శ్రీ నరసింహస్వామి విగ్రహం మరియు ఒక స్తంభం వలలో పడటం జరిగింది. పూజాధికాలకై అర్చకులు స్వామివారిని తూర్పు దిక్కుగా ప్రతిష్ఠించటానికి ప్రయత్నించగా విఫలమైనటువంటి అర్చకులు స్వామివారిని దక్షిణముఖంగా ఉంచి ప్రతిష్ఠించి దేవాలయాన్ని నిర్మించారు. అప్పటి నుండి ఇక్కడ వైఖానస ఆగమోత్తమంగా స్వామివారి కైంకర్యములు జరుగుతూ ఉన్నాయి. ప్రతిష్ఠ జరిగినప్పటి నుండి కూడా స్వామివారికి బృందావనం ఇంటి వంశీయులు అర్చకత్వం చేయటం జరుగుతూ ఉన్నది. ఆ తరువాత స్వామివారి చెంతన రాజ్యలక్ష్మి అమ్మవారిని కూడా ప్రతిష్ఠించారు. అంతటా ఈ దేవాలయం రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. నరసింహస్వామి వారి ఉగ్ర దృష్టిని తట్టుకునేందుకు స్వామివారికి నేరుగా ఆంజనేయ స్వామి వారిని ఉపాలయంలో ప్రతిష్ఠించటం జరిగింది. ఆంజనేయ స్వామి వారి చూపు ఎల్లప్పుడూ ఎదుగుగా ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాలపైనే ఉంటుంది. దక్షిణముఖ నారసింహ క్షేత్రాల్లో
అత్యంత గంభీరంగా ఉన్న ఏకైక స్వయంభూ విగ్రహంగా ఈ లక్ష్మీ నరసింహస్వామి వారు ప్రసిద్ధి చెందారు. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున విశేషంగా స్వామివారికి విశేష పూజలతో పాటు పంచామృత స్నపన, తిరుమంజనం చేసి స్వామివారి యొక్క మహిమలతో కూడిన 5 కథలను భక్తజనులకు వివరించి తీర్థప్రసాదాలను అందజేస్తారు. ఈ దేవాలయం భక్తులకు ఆధ్యాత్మిక శాంతి మరియు దైవానుగ్రహం పొందేందుకు ముఖ్యమైన క్షేత్రంగా నిలుస్తోంది.